హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women. ఈరోజు ఈ వీడియోలో మీకు ఐయుఐ చేసిన తర్వాత జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్, చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అవన్నీ ఈ వీడియో ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఐయుఐ అంటే నేను ముందు వీడియోలో చెప్పాను. యాక్చువల్లీ వీర్యం కణాలు తీసుకొని డైరెక్ట్గా క్లీన్ చేసి మంచి మందులతో మీడియాతో వాష్ చేసేసుకొని డైరెక్ట్గా యూట్రస్లో ప్లేస్ చేస్తాం. యూట్రస్లో ప్లేస్ చేయడం వల్ల మంచి మొటిలిటీ ఉన్న చాలా నెంబర్ ఆఫ్ గ్యామెట్స్, చాలా వీర్యం కణాలు మన చేతికి వస్తాయి. వాటిని తీసుకొని ఇక్కడ ఇంజెక్షన్ చేయటం వల్ల అవి కదులుతూ వెళ్ళేసి ఇక్కడ వచ్చే అండాన్ని ట్యూబ్లో కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ట్యూబ్లోనే ఇక్కడ నుంచి వచ్చే ఫీమేల్ ఎగ్, ఇక్కడ నుంచి వచ్చే వీర్యం కణం రెండు ఇక్కడే కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోతుంది. సో ఈ ఐయుఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా గ్యామెట్స్, చాలా వీర్యం కణాలు మంచి కదలిక ఉన్నాయి, ఇక్కడ తీసుకొని ఇంజెక్ట్ చేస్తాము. ప్లస్ ఇక్కడ నుంచి వీర్యం కణాలు ఇలా కదులుతూ వచ్చే బదులు ఇక్కడ చేయటం వల్ల ఈ ఎగ్గును కలిసే డిస్టెన్స్ కూడా తక్కువైపోతుంది. సో అది మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే నంబర్ ఆఫ్ కణాలు ఎక్కువ, ప్లస్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఎగ్గును కలవడానికి. ఒక ఎగ్గు ఇక్కడ నుంచి విడుదలైన ఎగ్గు ఒక 24 అవర్స్లో మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఈ వీర్యం కణాలు ఇక్కడ చేయటం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయేసి ఎగ్గుని కలుస్తాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఐయుఐలో 15 to 20% మాత్రమే, ఒక పావలా వంతు మాత్రమే సక్సెస్ ఉంటుంది. చాలామంది అడుగుతారు 100% ఖచ్చితంగా వస్తుంది కదండి ప్రెగ్నెన్సీ అని. కాదు, ఒక పావలా వంతు నార్మల్గా రావటం లేదు అంటే ఏదో కారణం ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 25% మాత్రమే అవకాశం ఉంటుంది. అదే ఒక 2-3 టైమ్స్ చేసామనుకోండి, ఆ 25% సక్సెస్ ఒకసారి కాకపోతే రెండోసారికి 30 to 40% వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో 100% సక్సెస్ అనేది చెప్పలేము మనం. సో మెయిన్గా చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా, కదలకుండా ఉండాలా అని అడుగుతారు. అస్సలు కానే కాదు. ఎందుకంటే ఈ గర్భసంచి అనేది చాలా టైట్గా క్లోజ్ అయిపోతుంది. మనం ఎగ్స్ పెట్టంగానే, లోపల వీర్యం కణాలు పెట్టంగానే గర్భసంచి టైట్గా క్లోజ్ అయిపోతుంది. సో మనం లేచినా, నడిచినా, జర్నీ చేసినా అవి ఎక్కడికి పడిపోవు అసలు వీర్యం కణాలు. కాకపోతే చేసిన తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకోమంటాం. ఎందుకంటే ఇక్కడ చేసినవి ఫాస్ట్గా వెళ్ళేసి ఈ ఏరియాలోకి రీచ్ అయిపోతే తర్వాత ఆ ఫ్లూయిడ్లో నుంచి ఏమేమి పడిపోకుండా ఉంటాయి అనే ఉద్దేశం తప్ప వీర్యం కణాలకి 100% రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 1 గంట మ్యాక్సిమం రెస్ట్ అంతే. ఇంట్లో కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాలా, కదలకుండా ఉండాలా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అది అవసరం లేదు. ఇంకా కామన్గా అడిగే సెకండ్ డౌట్ ఏంటంటే మెట్లు ఎక్కొచ్చా, దిగొచ్చా, ఇంట్లో పనులు చేసుకోవచ్చా? చక్కగా చేసుకోవచ్చు. మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, ఇంట్లో రోజు చేసుకునే రొటీన్ పనులన్నీ చేసుకోవచ్చు, వర్క్కి వెళ్ళే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అస్సలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఐయుఐ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో దానికి దగ్గరగా ఉంటుంది. మనం ఎగ్స్ని బయటికి తీయట్లా, ఓన్లీ వీర్యం కణాలు మాత్రమే గర్భసంచిలో పెడుతున్నాం డిస్టెన్స్ తగ్గించడం కోసం, అంతే తప్ప ఐయుఐ చేయడం వల్ల అసలు పని చేసుకోకుండా ఉండాలి, కదలకుండా ఉండాలి, వర్క్కి వెళ్ళకుండా ఉండాలి అనేది ఏమీ లేదు. అసలు అన్నీ చేసుకోవచ్చు. అందరం అడిగే కామన్ మూడో ప్రాబ్లం ఏంటంటే యూరిన్కి వెళ్ళొచ్చా? ఐయుఐ చేయంగా నేను యూరిన్కి వెళ్ళాను, దాంట్లో నుంచి యూట్రస్లోంచి మొత్తం ఫ్లూయిడ్ పడిపోయింది, నాకు ఇంక ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడిపోతూ ఉంటారు. అసలు అలాగే ఏమీ ఉండదు. చెప్పాను కదా, అది గాడ్స్ నేచర్. ఆ యూట్రస్ మనం లోపల మన క్యాన్యులా బయటికి తీయగానే టక్కన క్లోజ్ అయిపోతుంది. అసలు దాంట్లో నుంచి ఏమి బయటికి పడవు. సో చక్కగా యూరిన్కి వెళ్ళొచ్చు, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐయుఐ చేసిన తర్వాత ఏమైనా తినొచ్చా, అది తినొచ్చా, ఇది తినొచ్చా అన్నీ చాలా అడుగుతూ ఉంటారు. అన్నీ హెల్దీ డైట్లు, నార్మల్గా మీరు ఏమేమి తింటారో అన్నీ తినొచ్చు నార్మల్గా. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బొప్పాయికాయ, పైనాపిల్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ కొంచెం ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ వల్ల కొన్నిసార్లు ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని డౌట్. అందుకని అవి 2 అవాయిడ్ చేసేసుకుని ఇంక మిగిలిన డైట్ అంతా నార్మల్గా తినొచ్చు. నార్మల్గా మీరు తినే ఆకుకూరలు, పప్పులు, మొలకలు, పన్నీరు, మీటు ఇలాంటివన్నీ కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండటం వల్ల మనకి హెల్దీగా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నీ బూస్టప్ అవుతాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ లాంటి రైసు అలాంటివి తగ్గించుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనమాట. సో డైట్ గురించి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఆ పైనాపిల్, పపాయ 2 అవాయిడ్ చేసేసుకుంటే చాలు. ఇంకో కామన్గా ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ కోర్స్ చేయొచ్చా? ఎస్, ధారాళంగా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఐయుఐ చేసిన ఆ 1 or 2 hours మాత్రమే జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత అంతా నార్మల్గానే ఉండొచ్చు.
ఇంకా ఇన్ని అయిపోయిన తర్వాత, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అది కామన్గా అడిగే క్వశ్చన్. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈరోజు ఐయుఐ చేసి 4 రోజులకు 5 రోజులకు చేస్తే రాదు. ఎందుకంటే ఒక అండాశయంలో అండం విడుదలయ్యి అది ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అవుతే మనకు మినిమం 2 వీక్స్ తర్వాతనే ప్రెగ్నెన్సీ అపియర్ అయిందా, అది యూట్రస్లో ఇంప్లాంట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో 100% మనం 2 వీక్స్ ముందు చేస్తే ఏమీ తెలియదు. యూజువల్గా మేము ఐయుఐ చేసిన తర్వాత ప్రొజెస్ట్రాన్ కొంచెం గర్భసంచికి బలంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీని నిలబెడుతుందని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ఇస్తాం. ఆ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ మీకు 15 డేస్కో 18-20 డేస్కో ఇస్తారు డాక్టర్స్. సో ఆ ప్రొజెస్ట్రాన్ అయిపోయింగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో ముందే చేసుకొని నెగిటివ్ వచ్చిందని డిసప్పాయింట్ అయిపోయి ఆ మైండ్ డిప్రెస్ అవ్వడం వల్ల అసలు రావాల్సిన ప్రెగ్నెన్సీని పోయి హార్మోన్స్ అంతా డిస్టర్బ్ చేసుకోకుండా ప్రశాంతంగా రిలాక్స్డ్గా 2 to 3 వీక్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే వ్యూవర్స్, ఐ హోప్ మీకున్న ఐయుఐ తర్వాత చేసే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినైతే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి.